మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా జన్యవలస గ్రామం వద్ద ఉన్నాం. నేను తప్ప వీళ్ళకి మేమేమేమి చేయగలం, మంచి విద్యను అందిస్తాం. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఈ 3 జిల్లాలో కూడా మానవత ఇంకా మిగిలే ఉందనే విషయం అయితే మాత్రం మా గ్రామస్తులు అందరూ నమ్ముతాను అండి. ఈ పిల్లలు అనాథలు అయిపోయారు, పేరెంట్స్ పోయి మీరు గుర్తించి అందరిలాగిన మీరు కూడా వచ్చి వీళ్ళని ఫోకస్ చేయడం బట్టి వీళ్ళకి అనేక మంది వచ్చి సహాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ సహాయం అనేది బాల్యంలో వాళ్ళకి ఏం సహాయం చేసినా మనం వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉండలేము, వాళ్ళ బతుకు బాగుపడదు. మంచి స్కూల్లో, ఏది రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, ఈ సైనిక పాఠశాలలో కానీ, మంచి స్కూల్లో రెసిడెన్షియల్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఉండరు, లేరు కదా. మరి పెద్దమ్మ అంటే అన్ని వేళలా చూసుకొని ఉండలేదు. ఈ పిల్లలు అనుకుని వాళ్ళకి పిల్లలు ఉంటారు, కుటుంబ బరువు బాధ్యత ఉంటుంది. వీళ్ళకి మంచి రెసిడెన్షియల్ స్కూల్లో, అన్ని వసతులు ఉన్న స్కూల్లో వీళ్ళకి ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు సాధించినంత వరకు అందరూ సపోర్ట్ ఉండాలని, ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి మరి ముఖ్యంగా కోరుకుంటున్నాం. మేము మా పాఠశాలలో ఉన్నంత వరకు ఈ పిల్లలకి ఏ లోటు రానివ్వకుండా మా టీచర్లు అందరం కూడా, మా పాఠశాల హెడ్ మాస్టర్ శేఖర్ కుమార్ గారు అయితేనేమి, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా వీళ్ళకి మేమేమేమి చేయగలం, మంచి విద్యను అందిస్తాం. కానీ చివరిగా నేను చెప్పేది, వీళ్ళకి ఆశ్రమ స్కూల్లో అక్కడ డే అండ్ నైట్ ఉంటుంది, వీళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ పాపం మాకే బాధ అనిపిస్తుంది. పాఠశాల అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తుంటే ఆ వేదనకు గురైపోయి అందరూ అంటే వాళ్ళు మదన పడతారు, చదువు మీద దృష్టి మళ్లించలేరు. అదే రెసిడెన్షియల్ స్కూల్ అనుకోండి, అక్కడ రాత్రి పగలు టీచర్లు అందుబాటులో ఉంటారు. వీళ్ళ డ్రీమ్ ఏదో మనం నెరవేర్చగలిగితే, దానికి ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళ విషయంలో మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. తప్పకుండా అండి. పిల్లలు ఇక్కడ ఉన్నంత వరకు ఈ పిల్లలకి చేదోడు వాదోడుగా ఉపాధ్యాయులు అందరూ ఉంటాం. మేము ఏ భయం రానివ్వం పిల్లలకి. కానీ అదే మాకే భయం వేస్తుంటుంది. అసలు బాధాకరమైన విషయం అది. నేను మాట్లాడుతుంటే నాకు స్వరము ఇంకా గదగద స్వరం అయిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళేసరికి గుర్తొచ్చేస్తుంది, మనం ఎంత మరిపెద్దామనే గుర్తొచ్చేస్తుంది తల్లిదండ్రులు. కాబట్టి తప్పకుండా మీరు ఇంత మంచి కార్యక్రమం ఇది వీడియోలో యూట్యూబ్లో రావడానికి మీలాంటి మీడియా సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. పిల్లల తరఫున ఉపాధ్యాయులుగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరి చివరగా 10 సార్లు చెప్తున్నాను, వీళ్ళకి ఆశ్రమ పాఠశాలే ఉత్తమమైనది. ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవాలి వీళ్ళిద్దరిని. ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని చివరి వరకు వీళ్ళని సపోర్ట్గా ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుద్దని మేము కోరుకుంటున్నాం. అభం శుభం తెలియని పిల్లలు పసికందుల్లాగా ఉన్నారు. వాళ్ళని చూస్తే అసలు వాళ్ళకి ఏం అవ్వాలో అనుకుంటున్నారు వాళ్ళకి తెలియని పరిస్థితి. ఏదో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, వాళ్ళు ఏదో మాట్లాడేస్తున్నారు కానీ కాబట్టి వాళ్ళకి అన్ని విధాల సరిపోయిన ఆశ్రమ పాఠశాలలో వీళ్ళని జాయిన్ చేసుకొని, ఒకవేళ ప్రభుత్వ అనుమతితో ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళని సాకుతాము, పెంచుకుంటామంటే ప్రభుత్వ అనుమతితో సరైన గుర్తింపు పొందిన వాళ్ళకి ఎవరికైనా అడాప్ట్ చేసినే పర్వాలేదు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు సమాజంలో, వాళ్ళు బాగా చూసుకొని వాళ్ళ కోరిక నెరవేర్చేటట్టు వాళ్ళకి బిడ్డలు, వీళ్ళకి ఇంకా తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ పిల్లల్ని ఎంతైనా ప్రభుత్వం వారు అయితేనేమి, మీలాంటి అవేర్నెస్ ఉన్న వాళ్ళు, మీ మీడియా పక్షం అయితేనేమి, మా ఉపాధ్యాయులు అయితేనేమి, వీళ్ళకి ఎటువంటి లోటు రాకుండా వీళ్ళు చూసుకోవాల్సిన సామాజిక బాధ్యత మనందరి మీద ఉంది. ధన్యవాదాలు మేడం మీకు. ఈ రీతిగా పిల్లల్ని ఇలా ఫోకస్ చేయడానికి వీడియోలో చూపెట్టడానికి అనేక మంది వచ్చి సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మా పాఠశాల సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ముగిస్తున్నాం. 3 జిల్లాల్లో మాత్రం మానవత్వం ఉందనే విషయం అయితే మాత్రం మన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో ఈ 3 జిల్లాలో కూడా మానవత ఇంకా మిగిలే ఉందనే విషయం అయితే మాత్రం మా గ్రామస్తులు అందరూ నమ్ముతాను అండి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇంతవరకు ఏదో జరిగింది, భగవంతుడు ఎలాగోలాగా వాళ్ళ ఇంటిని కన్నీరు మున్నీరు చేసి ఎలాగోలాగా చేశాడు. దానికైతే మాత్రం బాధపడుతూ చింతిస్తున్నామండి. కానీ ఇక్కడి నుంచి అయినా మీ మీడియా సోదరులు, అలాగే పత్రికా విలేకరులు, ఇంకా అధికార యంత్రాంగం అందరూ కూడా స్పందించి ఇంకా ఈ ఇల్లుని ఏదో ఒక రూపంలో ఆ ఇల్లుకి ఎంతో కొంత సమకూర్చడం కానీ, లేకపోతే ఆ ఇంటిని వాళ్ళకి ఉండడానికి, పిల్లలు ఎక్కడైనా చదువుకొని వచ్చేటప్పటికి వాళ్ళు ఉండడానికి స్థానికంగా జన్యవలస గ్రామంలో ఒక ఇల్లు అనేది
ఉండేటట్లు ప్లాన్ చేస్తారని చెయ్యమని అధికార యంత్రాంగాన్ని మీడియా ప్రతినిధులను కోరుకుంటున్నామండి. అలాగే పిల్లల తాలూకు భవిష్యత్ ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి అంటే ఆల్రెడీ వచ్చారు, స్పాన్సర్లు వచ్చారు, తర్వాత అడాప్ట్ చేసుకోవడానికి చాలామంది మా గ్రామానికి వస్తున్నారు. కానీ ఏంటంటే మా గ్రామానికి వచ్చేటప్పుడు అడాప్ట్ చేసుకుందాం ఏంటంటే పెద్ద పిల్లలు ఇప్పుడైతే చిన్నపిల్లలు కాదు, అడాప్ట్ చేసుకోవడం అయితే చాలా ఇబ్బందికరమైన విషయం అనేసి మా సర్పంచ్ గారు మేము అందరం గుర్తించడం జరిగింది. ఏంటంటే ఈరోజు ప్రతిదీ కూడా ఇప్పుడు పిల్లల తాలూకు భవిష్యత్తుకు మాత్రమే మనం పునాదులు వేయాలని మాత్రం మీడియా ప్రతినిధులు మేము ముందుగా కూర్చున్నామండి. ఏది ఏమైనప్పటికీ అధికార యంత్రాంగం స్పందించింది, అలాగే మీడియా మిత్రులు స్పందించారు, అలాగే 50 మంది ప్రజానీకం ఈ యొక్క పిల్లల తాలూకా విషయం చూసి చాలామంది స్పందించి ఈ యొక్క గ్రామానికి ఇచ్చేసి చాలా వరకు హెల్ప్ఫుల్గా నిలబడ్డారు. వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని మా గ్రామస్తుల తరపున మేము తెలియజేసినందుకు, అలాగే మీరు మా గ్రామానికి ఇచ్చేసి చాలా సుదూర ప్రాంతమైనటువంటి మా జన్నివలస అంటే మా జామి మండలం, గజపతినగరం నియోజకవర్గం జామి మండలం జన్నివలస గ్రామం ఈరోజు ఎక్కడుందో తెలియని పరిస్థితి అయినప్పటికీ మా చిన్నారుల పరిస్థితి చూసి వీళ్ళ యొక్క నిరీక్షణ చూసి మీరందరూ కూడా స్పందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ ఈరోజు వచ్చిన సుమన్ టీవీ ప్రతినిధులందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు విజయం వచ్చి జామ హై స్కూల్ 7th క్లాస్, వీడు 5th స్టాండర్డ్. అంటే అలా చేయటం ఇలాంటివి ఏమో ఉన్నాయి కదా? లేదండి, వీడు యాక్టివ్గా ఉంటాడండి. పెద్ద అబ్బాయి అయితే కొంచెం మైల్డ్గా ఉంటాడు, వాడు కొంచెం కామ్ అనమాట. వీడు చాలా యాక్టివ్, మ్యాథ్స్ బాగా చేస్తాడు. వీళ్ళకి ఇప్పుడు నాన్నగారు క్యాన్సర్ వచ్చారు, వాళ్ళ అమ్మగారు మొన్న నేను స్ట్రోక్ సత్యసాయి సర్వీస్ తీసుకెళ్ళి టెస్ట్ రాయించాను. ఇద్దరు క్వాలిఫై అయ్యారు, కానీ వాళ్ళ అమ్మగారు అప్పుడు ఎగ్జామ్ ముద్దనహల్లి అంటే బెంగళూరు అంత దూరం అండి. నేను పంపించాను, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఇల్లెటరేట్స్ని మాకేం తెలియదండి అని చెప్పేసి అక్కడ పంపించలేదు. అయితే మనం ఇప్పుడు విజయ్ గౌతమ్ వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉన్నాము. అయితే పెద్దమ్మని అడిగి తెలుసుకున్నాము. అంటే వాళ్ళ యొక్క తల్లి చనిపోయిన దగ్గర నుంచి ఆ పిల్లల యొక్క ఆలనాపాలన అంతా కూడా ఈవిడే చూసుకుంటున్నారు. అయితే ఈవిడతో మాట్లాడదాము. అమ్మ చెప్పండి, మీ చెల్లిని చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 5 నెలలను 7వ తారీఖున చనిపోయింది. చనిపోయిన కాడి నుంచి నేను అంతకు ముందుగానే చిన్నాడు బట్టి వాళ్ళు నేనే చూసాను. చనిపోయిన కాడ నుంచి కూడా నేనే చూస్తాను. వాళ్ళ అమ్మ చనిపోయిన, వాళ్ళ నాన్నగారు చనిపోయినా నేనే చూసాను. వాళ్ళ అమ్మ చనిపోయిన కాడ నుంచి నా దగ్గర ఉంటాను. ఎవరు తీసుకెళ్ళలేదు, ఎవరు వేసుకోలేదు, ఎవరు కావాలని నా కష్టం వల్ల నేను మీ మరిది గారు చుట్టాలు ఉన్నారా? వాళ్ళు చూడరు. ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడుంటారు? వాళ్ళు దిగుతున్నారు కష్టం, వాళ్ళు రారు, వాళ్ళు చూడరు. అంటే ట్రై చేశారా ఇలా? మరి తల్లి కూడా చనిపోయింది, మరి పిల్లలు వాళ్ళ అంటే తండ్రి తరపులనది చెప్పడం అది చేశారా? ఇలా చనిపోయారు, మరి తండ్రి లేడు, తల్లి లేదు, పిల్లల పరిస్థితి చనిపోయిన రోజు వచ్చారు, మరి అప్పటి నుంచి రాలేదు. చనిపోయిన రోజు వచ్చారు, వాళ్ళు ఏవో చేసుకొని వెళ్ళిపోంటారు. సాయంత్రం దాకా ఉన్నారు, సాయంత్రం నుంచి వెళ్ళిపోయారు. పిల్లల పరిస్థితి ఏంటి అని అడగలేదు. ఓకే, అదే నేను చెప్తాను. ఇప్పుడు మొన్న అంటే గత కొన్ని రోజుల నుంచి పిల్లలు ఒక వీడియో ఒకటి మూవ్ అవుతుంది ఫోన్లో నాదీను అంటే వస్తున్నారు కదా, దాతరిలో మేము చదివించుకుంటాము చేస్తామనేసి చాలామంది వస్తున్నారు. మీరేం చేస్తున్నారు అంటే ఒప్పుకున్నారా? మేము చూసుకుంటాం పిల్లల్ని, మేము చదివించుకుంటున్నాం అని చెప్తున్నారు కదా, దాని మీద చదివించుకుంటాం చెప్తాను. చదివించుకోవడం కాకుండా ఇంకేం చేయాలనుకుంటున్నారు? పిల్లల భవిష్యత్తు గురించి ఏంటి మీ ఆలోచన చెప్పండి. వాళ్ళు బాగా చదువుకోవడం నాకు కావాలి. వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళ హాస్టల్లోకి వెళ్తాను అమ్మంటే వాళ్ళు వేస్తాం. ఎక్కడ చదువుకుంటే అక్కడ బాగా మంచి హాస్టల్ బాగా చదువుకుంటే అక్కడ వాళ్ళు వేస్తాం. అది నేను చెప్తాను. మీరు కూడా అక్కడే ఉంటారు, ఆ ఇంట్లో పిల్లలతో పాటు ఉంటారు? మేము అక్కడే ఉంటాం. నేను కూలి పని చేసి ఆ పిల్లలు పెంచుతానండి. ఆ పిల్లల తోడు నేనే, ఇంకెవరూ లేరండి ఆ పిల్లలకి. నేనే తప్ప ఎవరు ఉంటారండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎల్లకాలం నేను ఉండను, ఒకవేళ నాకు ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏంటి అని మీ బాధ, అంతేనా? మా స్కూల్లో 7వ తరగతి విజయ్ అనే అబ్బాయి చదువుతున్నాడు.
ఈ మధ్యన ఆయన జనవల్స్ నుంచి మా స్కూల్కి రెగ్యులర్గా వస్తుంటాడు. మా స్కూల్ పరంగా అయితే మేము అన్ని విషయాల్లోనూ కూడా ఆయనకి చేదోడు వాదనగా ఉన్నాం. మా టీచర్లు కూడా చాలామంది ఆ అబ్బాయికి సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఇంగ్లీష్ మాస్టర్ అయినటువంటి ఆల్రామ్ గారు అయితే ఆ అబ్బాయి పుట్టినరోజు కేక్ కట్ చేయించడం, అలాగే కొత్త బట్టలు తీయడం, అలాంటి విషయాలన్నీ మరి చంద్రమోహన్ గారు కూడా అనే లెక్కల మాస్టర్ కూడా మరి ఆ అబ్బాయికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. అయితే చదువు పరంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు, భౌతిక అవసరాల పరంగా మేము ఏమైనా చేయగలం, కానీ దాతలు ఎవరైనా ఉంటే మరి త్వరగా వాళ్ళందరూ కూడా మరి ఆ కుటుంబానికి సహాయం చేసి ఆ బిడ్డల విద్యాభివృద్ధికి అలాగే అభ్యున్నతికి కూడా సహాయపడవలసిందిగా మరి స్కూల్ టీచర్లుగా మేము కూడా ఎంతో కొంత వాళ్ళకి సహాయపడుతూ ఉన్నాం కనుక మీరు కూడా సహాయపడుతుందిగా కోరుతున్నాం. మా పాఠశాలలో చదువుతున్నటువంటి జన్వాస్ అనే గ్రామానికి చెందినటువంటి విజయ్ అనే విద్యార్థి గురించి ఇటీవలి కాలంలో వీడియోలు రావడం జరిగింది. అయితే గతం నుండి కూడా ఆ విద్యార్థి తాలూకా సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని మేము అతనికి అన్ని రకాలుగా కూడా అబ్బాయికి విద్యాపరంగా, ఆర్థిక పరంగా మిగతా పిల్లలతో సరిసమానంగా ఉండేటట్టు, ఎటువంటి సామాజిక తేడా లేకుండా అందరిలో నేనే ఒకని అనుకునేటట్లు ఆ అబ్బాయికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటున్నాం. మేము అండగా ఉండడమే కాకుండా మంచి మనసు ఉన్నటువంటి దాతృత్వంగా ఉన్న దాతలు కూడా భవిష్యత్తుకి ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తుకి భరోసా ఇవ్వాల్సిందిగా పాఠశాల తరఫున మేము వినయపూర్వకంగా కోరుతున్నాం అండి. నమస్కారం. అయితే విజయ్ గౌతమ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఇక్కడ పాఠశాలలో ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్ వీళ్ళిద్దరు చదువుకుంటున్నారు. వీళ్ళిద్దరు చదువుకైతే ఇక్కడ టీచర్స్ కూడా ఎక్కువ కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే తన సొంత బిడ్డల్లాగే వాళ్ళ బిడ్డల్లాగే కూడా ఇక్కడ టీచర్స్ ఈ ఇద్దరు పిల్లలు కూడా చూసుకుంటున్నారు. వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా మా వంతు సహాయం సహకారాలు కూడా అందిస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడదాము. ఏ క్లాస్ చదువుతున్నాను? సెవెంత్ క్లాస్. నువ్వేమవుతావు అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? పోలీస్ అవుతావు. మీ పెద్దవని బాగా చూసుకుంటావా? మీ ఊరిని నీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా మీ టీచర్స్, అలా మీ ఊరు వాళ్ళందరూ కూడా నీకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరికి వాళ్ళందరికి మీ ఊరిని బాగా చూసుకుంటావా? బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి, ఓకేనా? ఇప్పుడిప్పుడే వీళ్ళు టీచర్స్ ఆధ్వర్యంలో ఉంటున్నారు పిల్లలని కూడా చెప్పొచ్చు. అలాగే వాళ్ళ పెద్దమ్మ కూడా వీళ్ళకి అండగా ఉంటూ ఏ కష్టమైనా ఏదైనా సరే చూసుకుంటుంది. అంతేకాకుండా అంటే వీళ్ళు చదువుకి ఉన్నది ఏదైనా సరే నేను ఉన్నంత వరకు బాగుంటుంది, తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అనేది అయితే వీళ్ళ పెద్దమ్మ అయితే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇక టీచర్స్ కూడా అంటే పిల్లల్ని మేము చూసుకుంటామండి, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏదైనా మేము ఉంటాము అండగా ఉంటారు. కానీ ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్కి మీరు మీడియా ద్వారా కానీ అలాగే ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ వీళ్ళకి సహాయం అందించి ఈ పిల్లల ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి అయితే సహకరించాలని అయితే కోరుకుంటున్నారు. మనం కూడా ఆశిద్దాం. అంటే ఇప్పటికీ కొంతమంది కూడా దాతలు వస్తున్నారు, వీళ్ళ పిల్లల పరిస్థితిని గమనిస్తున్నారు, పిల్లలకి ఏదైనా ఆర్థికంగా సహాయపడాలని అయితే వాళ్ళు ఇప్పుడు కూడా దాతలు రావడం కూడా జరుగుతుంది. అలాగే టీచర్స్ కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ ఫోన్లు చేస్తున్నారు, పిల్లల్ని పెంచుకుంటామని కూడా కొంతమంది కూడా ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఏదేమైనా సరే అంటే మన మీడియా ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఈ పిల్లల్ని ఉన్నత శిఖరాలకి చేరుకోవడానికి సహకరిస్తారని ఆశిద్దాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.